Watch full episodes on Jio Hotstar. ఓ పిచ్చి, నాకు ముందు నుంచే తెలుసు మీ ఫ్యామిలీ మొత్తం దెయ్యాలే. నువ్వు నా కిక్ నుంచి తప్పించుకోలేవు. బ్రతికిపోయాను. అది కళ. మీరు కళల ప్రపంచంలో నుంచి బయటకు వచ్చేసారుగా, వెళ్దామా? అంకుల్ సూరి త్వరగా కానివ్వండి. డిప్పి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేస్తున్నారు అనుకుంటాను. పిక్నిక్ చాలా మజా రాబోతుంది. ఏంటి, డింపి వాళ్ళ ఫ్యామిలీయా? ఓహోహోహో, మీరైతే నన్ను పిచ్చివాణి చేసేస్తారు. పిక్నిక్, అది కూడా మనుషులతో కలిసి, అసలు వీలు కాదు. అంకుల్ సూరి, నౌ ఇట్స్ టూ లేట్. ఏంటి పినాకి, ఏమంటావు? హ్యాపీ ప్లాన్ సూపర్ గా ఉంది కదా. మీకు ముందే వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పుంటే అప్పుడు కూడా మీరు మీసం తిప్పుకుంటూనే కూర్చుంటారు, చపాతీ కర్ర పట్టు. అలాగే అలాగే, కానీ ఇది మాత్రం చెప్పకండి వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్ళతో వస్తుందని. అది ఆవిడ కూడా వస్తుంది. నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు డింపి వాళ్ళ అమ్మమ్మ కూడా వస్తుందని? నేను గనక మీకు ముందే చెప్పుంటే అసలు మీరంతా ఈ పిక్నిక్ వచ్చేవాళ్ళ. డింపి వాళ్ళ అమ్మమ్మకి కొంచెం అయినా మనం దెయ్యాలమని అనుమానం వచ్చినా అప్పుడు మనం ఓవర్ అండ్ అవుట్ అయిపోతాం, మీసం మెలేసి. ఐడియా. తప్పులైతే తన ప్రతి పనిలో ఉంటాయి. ఎలా అయితే హ్యాపీ అయ్యాడు అమ్మమ్మలా. తను సన్నని కూడా చూసి అడుగుతుంది కావచ్చు, దీని కలర్ ఎల్లో ఎందుకు ఉంది అని. ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది అని. ఎల్లో పప్పుని చూసి అంటుంది, ఈ పప్పు ఏంటి నల్లగా ఎందుకు లేదు, ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది అంటుంది. ఐస్ ని చూసినప్పుడు కూడా ఇది చల్లగా ఎందుకు ఉంది, వేడిగా ఎందుకు లేదు, ఏదో గందరగోళంగా ఉంది. గందరగోళం ఎప్పుడు చూసినా అదే అంటూ గందరగోళం అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరది నాలా యాక్టింగ్ చేసేది? నమస్తే అమ్మమ్మ. తిను ఎవరు? తిననైతే ఎంతవరకు ఎప్పుడు చూడలేదు. లేదు అమ్మమ్మ గారు, ఈవిడ మా అమ్మమ్మ గారు అన్నమాట. నిన్నే ఊరు నుంచి వచ్చారు. పదండి పదండి, అమ్మమ్మ గారు ఇంకా తాతయ్య గారు మిగిలిన టాపిక్స్ బస్ లో మాట్లాడుకోండి. నా మీసాలకైతే ఈ పిక్నిక్ గురించి ఎంత ఎక్సైట్మెంట్ గా ఉందో. అయితే మరి మీరు ఏం చేస్తుంటారు? నేనా? మీరు రాజు ధడాకా చూస్తారా? చూస్తాను. అలాగే బూత్ బంధుస్? లేదు, అది చూడను. అరే ఏమాడుతున్నారు, అందులో లేడీ యాక్ట్రెస్ చేస్తారు. రోజు చూడండి, మండే నుంచి ఫ్రైడే వరకు పొద్దున 11 o'clock కి జస్ట్ సోనిక్ లో. చాలా బాగుంటుంది. అలాగా? మోహన్ చూస్తే పారిపోయే కోతిలా కనిపిస్తుంది. ఈ చెవిలోకి ఏం వెళ్ళింది? ఇదిగోండి, ఇది కుకుంబర్ తో చేసిన స్పెషల్ శాండ్విచ్. అలాగే దీంతో పాటు సిమ్లా మిర్చి కెచప్, డోంట్ వరీ, చిప్స్ కూడా ఉన్నాయి. అవి కూడా కుకుంబర్. ఈ ఫుడ్ తిన్నానంటే రోజంతా బాత్రూమ్ లో కూర్చోవలసిందే. నేను కొంచెం అందరి కోసం పాప్కార్న్ తీసుకొస్తాను. నేను లేక్స్ లోని డక్స్ కి పోర్ట్రేట్ చేయాలి. నేను స్కూల్ ప్రాజెక్ట్ కోసం పార్క్ లోని బటర్ఫ్లైస్ అన్ని స్పీసెస్ ని కౌంట్ చేసి వస్తాను. నేను గప్పుకి కొంచెం సుస్సు పోయించొస్తాను. నేను పినాకిని. ఇదేంటి అందరూ వెళ్ళిపోయారు? ఇదిగోండమ్మా, మీరు తినండి. కుకుంబర్ శాండ్విచ్. ఏమైందమ్మా? ఏం లేదు, ఇప్పుడే వస్తా. నా పరిస్థితిని ఈ విధంగా మార్చేసింది తన శాండ్విచ్. ఈ ఏజ్ లో ఇంత హెల్తీగా ఉన్నారా? ఏదో గందరగోళం జరుగుతున్నట్టు. ఏంటి పినాకి ఇలా ఇరికించావు? ఏంటి రోజు? సారీ హ్యాపీ, ఏమనుకోకు. కానీ డింపి వాళ్ళ అమ్మమ్మ నర్వస్ అయిపోయిందంటే ఈసారి అమ్మమ్మని చేసావు. ఏమో ఎవరికి తెలుసు, నెక్స్ట్ టైం ఎలిఫెంట్ లా చేస్తావేమో, లేదంటే క్యామెల్. అమ్మమ్మ అంతా చూసేసింది. ఒక నిమిషం, ఒకవేళ నేను కూడా అన్కాన్షియస్ అయిపోతే ఇక్కడ సిచ్యువేషన్ ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? హ్యాపీ హ్యాపీ లే, హ్యాపీ హ్యాపీ. నన్ను నువ్వు అమ్మమ్మవి కాదు,
హ్యాపీవి కాదు కాదు, నువ్వు హ్యాపీవి కూడా కాదు, నువ్వు అయితే దయ్యం. లేదమ్మమ్మ, దయ్యాల గురించి మీరు మాట్లాడకండి. మా అమ్మమ్మ చాలా భయపడిపోతుంది. తిను మీ అమ్మమ్మ కాదు, దెయ్యం పినాకి. నాకు అంతా తెలిసిపోయింది. తను మా అమ్మమ్మే. ఇలా చూడండి, శారీ కట్టుకున్నారు కదా, ఇలా చూడండి, వైట్ హెయిర్ కూడా ఉంది. ఇలా చూసారా, డూప్లికేట్ టీత్ కూడా ఉన్నాయి. లేదు, నా కళ్ళు ఎప్పుడు బాగానే కనపడతాయి. నేను ఇప్పుడే వెళ్ళి అందరి ముందు మీ గురించి చెప్పేస్తాను. సారీ యార్ పినాకి, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక ఐడియా ఉంది హ్యాపీ, కానీ నువ్వు ఖచ్చితంగా నేనేం చెప్తే అదే చెయ్యాలి. ఓకేనా హ్యాపీ? ఓకే పినాకి. అక్కడ ఉంది డింపీ వాళ్ళ మమ్మీ. ఏయ్, యా ఇప్పుడు ఏం చేద్దాం పినాకి? ఒక్క డక్ నుంచి అన్ని డక్స్ అయిపోయాయా? ఎంత బాగుంది. డింపీ వాళ్ళ అమ్మ. అరే కూతురా, ఆ పినాకి వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా, తన అమ్మమ్మ కాదు, హ్యాపీ అతను. కానీ ఆ హ్యాపీ ఉన్నాడు కదా, తను హ్యాపీ కాదు, తను దెయ్యం. నువ్వు అసలు వింటున్నావా నేను ఏం చెప్తున్నానో? సారీ అమ్మా. లేదు లేదు, ఆగండి, ఇంకో నిమిషం పోజ్ లో ఉండి వెళ్ళండి ప్లీజ్. లేదు. అరే అసలు ఏం చేస్తున్నారు? వాటిని పట్టుకో, రిటర్న్ వచ్చేయండి పెయింటింగ్ లోకి. అది ఎక్కడికి వెళ్తున్నారు ఎగురుకుంటూ? ఏమైందమ్మా? ఆ డక్స్ అని ఎగిరిపోయాయి. అమ్మా తెలుసు, వాటిని నేను కూడా వెతుకుతున్నాను. ఓఫో, పెయింటింగ్ లోంచి ఎగిరిపోయాయి. పద చూపిస్తాను. కానీ ఇందాక ఎలా? మీరు కూడా ఏంటమ్మా, అసలు పెయింటింగ్ లోంచి ఏదైనా బయటికి రాగలుగుతుందా ఏంటి? మీ ఇమాజినేషన్ అయితే ఈ డక్స్ కంటే పైకి ఎగురుతుంది. అరే వచ్చేసాయి డక్స్. ఇప్పుడు నేను నా పెయింటింగ్స్ ని కంప్లీట్ చేస్తాను. మనం చేసిన ఈ స్కీమ్ తో అమ్మమ్మ గుండె దక్ దక్ అని కొట్టుకుంటూ ఉంటుంది పినాకి. నా అల్లుడు ఖచ్చితంగా నేను చెప్పేది నమ్ముతాడు అని నమ్మకం ఉంది. ఈ కాలంలో మంచు నాకు చలి పెడుతుంది, నాకు జ్వరం వచ్చేస్తుంది, నా కొత్త సిల్క్ సూట్ పాడైపోతుంది. అరే ఎవరైనా కాపాడండి. అరే బాబు, నిన్నే నేను వెతుకుతున్నాను. అత్తయ్య గారు మీరా? బాబు తెలుసా, ఆ పినాకి వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా, తన అమ్మమ్మ కాదు, తను హ్యాపీ. అవునత్తయ్య గారు, నేను కూడా మీకు అదే చెప్పబోతున్నాను. అలాగా? అవునత్తయ్య గారు, పినాకి వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది, సూపర్ ఎనర్జీ, ఫుల్ హ్యాపీ. మీరు కూడా తల్లగా ఉండటానికి ట్రై చేయండి. ఓఫో, నీకు అర్థం కావట్లేదు. అది ఆ హ్యాపీ ఉన్నాడు కదా, తను దెయ్యం. దెయ్యం తెలుసు అత్తయ్య గారు. నీకు ముందు నుంచే తెలుసా? అవునత్తయ్య గారు, అందరూ దెయ్యాలే కదా. ఒకరు అసలు పిక్నిక్ రాలేదు, అలాగే తన హెల్త్ బాగాలేదని అన్నారు. అయినా కూడా తన కోసం పాప్కార్న్ ఫుల్ ప్యాక్ అడిగాడు పినాకి. ఓఫో, చూస్తుంటే ఈ మంచు నీ బ్రెయిన్ ని కూడా మంచుగడ్డలా కట్టేలా చేసినట్టుంది. మంచా? ఏంటి అత్తయ్య గారు, మీరు కూడా ఏంటి? అది మంచు కాదు, పాప్కార్న్. అది చూడండి, ఇదంతా మీకు జస్ట్ అలా కనిపిస్తుంది అనుకుంటా. డింపీ వాళ్ళ నాన్న కూడా చూసుకున్నాం, కానీ పినాకి ఇంత పాప్కార్న్ చూసాక ఆకలిస్తుంది. నా అల్లుడు కూడా నా మాటలు వినటం లేదు. ఇప్పుడు నా మనవరాలు మాత్రమే ఉంది, తనైతేనే నేను చెప్పేది అర్థం చేసుకుంటుంది. అలాగే ఇది ఒక మోనార్క్ బటర్ఫ్లై. వావ్, ఇప్పటి వరకు మొత్తం 23 స్పీసెస్ బటర్ఫ్లైస్ దొరికాయి. ఈ పినాకి ఖచ్చితంగా మా డింపీని కూడా హ్యాపీ లాగే దెయ్యాన్ని చేసేస్తాడేమో. డింపీ, అక్కడ చూడు పైన.
ఇలాంటి బటర్ఫ్లైని ఎప్పుడైనా చూసావా నువ్వు? చూస్తుంటే చాలా యూనిక్ గా కనిపిస్తుంది. డింపీ ఆగు, కింద పెద్ద హోల్ ఉంది. డింపీ ఆగు, పడిపోతూ. అమ్మమ్మ మీకేం కాలేదు కదా? నీకు ఏమైనా అయితే ఎలా అమ్మా? అలా చెప్పకుండా హోల్లోకి పరిగెడుతున్నా. హోల్ ఎక్కడుందమ్మమ్మ? కానీ ఇందాక ఇక్కడ లేదు. ఈ రోజు నాకు అసలు ఏం జరుగుతోంది? ఏదో పెద్ద గందరగోళం జరుగుతోంది. డక్స్ ఎగిరిపోయి పెయింటింగ్ లోకి వచ్చేసాయి. ఎండ కొడుతున్న రోజు మంచు పడుతుంది. అప్పుడే మళ్ళీ పాప్కార్న్ అయిపోతుంది. గ్రౌండ్ హోల్ అయిపోతుంది, హోల్ గ్రౌండ్ అయిపోతుంది. వీటన్నిటికీ కారణం మా అమ్మమ్మే. ఇప్పుడు నేను ఇంకా సైలెంట్ గా ఉండలేను. నేను తన సీక్రెట్ ని అందరి ముందు ఓపెన్ చేసి తీరాల్సిందే. అమ్మమ్మ సీక్రెట్ ఇప్పుడు వినండి అందరూ శ్రద్ధగా. నేను చెప్తే అసలు ఎవ్వరూ వినరు. అవునమ్మమ్మ గారు, నేను ఈ రోజు అందరి ముందు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మా అమ్మమ్మ కాదు, చాలా పెద్ద ప్రాంక్ స్టార్. అవునమ్మమ్మ గారు, ఇక్కడికి వచ్చి రాగానే మా అమ్మమ్మ మీ స్పెట్స్ ని తన స్పెట్స్ తో చేంజ్ చేసేసింది. అలాగే తర్వాత పార్క్ లో ఈ డూప్లికేట్ స్కెల్టన్ తో మిమ్మల్ని భయపెట్టించే ప్లాన్ కూడా నేనే చేశాను. ఓ అయితే ఇది అంతా నా స్పెక్స్ వల్ల అన్నమాట. అవునక్కయ్య, నేను ముందు నుంచే అనుకున్నాను ఇలా ఏదో ఒకటి ఉండే ఉంటుందని. డక్స్ ఎగరటం, మంచు తుఫాను, డిప్పి గాలిలో నడవటం దెయ్యం చేసిందనుకున్నాను. కానీ నిజాలు కావన్నమాట. అవును అక్కయ్య గారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.